అందరికీ నమస్తే అండి. తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు ఈరోజు కొన్ని కీలకమైన కామెంట్స్ చేసింది. సో ఆ కామెంట్స్తో ఒక రకంగా ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. ఇన్నాళ్ళు ఈ వ్యవహారంలో వైసీపీ డిఫెన్స్లో పడింది అనుకున్న తరుణంలో ఈరోజు సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ అత్యంత కీలకమైనవి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ కామెంట్స్. అసలు కల్తీ జరిగిందో లేదో నిర్ధారణ ఉందా, ఆధారాలు ఉన్నాయా, ఆధారాలు లేకుండా నిర్ధారణ జరగకుండా ఇటువంటి సున్నిత అంశం మీద, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం మీద సీఎం ఎలా ప్రకటన చేస్తారు, మీడియాకు అధికారికంగా ఎందుకు ఎలా చెప్తారు, దానికి ఉన్న ఆధారాలు ఏమిటి? టీటీడీ ఈవో ఏమో కల్తీ వచ్చిన నెయ్యిని వెనక్కి పంపించాము అని చెప్తున్నారు. అలా వెనక్కి పంపించినప్పుడు లడ్డూ తయారీలో అది కలిసిందా లేదా, లడ్డూ తయారీలో కలవకపోతే మరి ఎందుకు మాట్లాడారు? సో ఆ కల్తీ జరిగిన నెయ్యి లడ్డూలో వాడారా లేదా, ఆ లడ్డూలు ఏమైనా పరీక్షలకు పంపించారా? ఈ మొత్తం వ్యవహారంలో పూర్తిగా విచారణ చేపట్టాల్సి ఉంది అని సుప్రీంకోర్టు ఘాటుగానే స్పందించి గురువారానికి ఈ కేసును వాయిదా వేసింది. సో మనం ఈ కేసులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ లేదా తిరుమల భక్తులు కానీ ఎవరైనా సరే సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి. ఇందులో ప్రభుత్వం తరపున అంటే టీటీడీ తరపున సిద్ధార్థ లోత్రా గారు వాదనలు వినిపిస్తున్నారు. అటు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదా, సుబ్రహ్మణ్య స్వామి గారు, ఆయన తరపున ఒక సీనియర్ అడ్వకేట్ ఎవరో వాదనలు వినిపిస్తున్నారు. సో ఇట్లా ఈ అంశంలో అంటే ఆధారాలు లేకుండా చంద్రబాబు గారు సీఎం గారు మీడియాలో మాట్లాడారు అనే అంశం మీద సుబ్రహ్మణ్య స్వామి గారు పిటిషన్ వేశారు. దీని మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీలతో విచారణ జరగాలి అని. సో ఆ పిటిషన్ మీద విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దాంతోపాటు ఇంకో 2-3 పిటిషన్లు వచ్చాయి. సో అన్నింటినీ కలిపి విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఈ కీలకమైన కామెంట్స్ చేసిందనమాట. సో ఈ కామెంట్స్ సహేతుకమైనవా కాదా? సో అంటే ఇన్నాళ్ళు రాజకీయంగా వైసీపీ డిఫెన్స్లో పడింది. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు ఎంతవరకు వాస్తవం అనేది ఎందుకో మరి ప్రభుత్వం కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ని సుప్రీంకోర్టుకి ఇచ్చిందో లేదో. ఒకవేళ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు సుప్రీంకోర్టుకు చూపిస్తే ఆ రిపోర్ట్లో స్పష్టంగా ఈ ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపినట్టు ఉంది కదా, మరి అవి సుప్రీంకోర్టుకు చూపిస్తే సుప్రీంకోర్టు ఎందుకు అలా స్పందిస్తుంది? బహుశా వీళ్ళు సుప్రీంకోర్టుకు ఆ రిపోర్ట్ ఇవ్వలేదేమో, లేదా ఇచ్చిన ఏదైతే నెయ్యి ల్యాబ్కు పంపించారో ఆ నెయ్యి లడ్డూల్లో వాడారా లేదా అనేది చెప్పలేదేమో. అంటే ఇక్కడ నెయ్యి కల్తీ జరగడం, ఆ నెయ్యి వాడిన లడ్డూల్లో కల్తీ జరగడం 2 పాయింట్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ రెండింటినే కన్ఫర్మ్ చేయబోతోంది. ఒకటో పాయింట్ ఏంటంటే కల్తీ నెయ్యి వచ్చింది ఓకే, ఆ కల్తీ జరిగిన నెయ్యి లడ్డూల్లో వాడారా లేదా అది తేల్చాలి. చంద్రబాబు గారేమో కల్తీ జరిగింది, ఆ నెయ్యి వాడారు అని మాకు తెలిసిందే అని చెప్పారు. దాన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతుంది. సో మీరు కల్తీ జరిగింది అని తేలితే వెనక్కి పంపించేసాం అంటున్నారు. అలాంటప్పుడు క్వశ్చనే లేదు కదా, లడ్డూ కల్తీ జరగదు కదా. మరి లడ్డూ కల్తీ జరిగితే ఆ లడ్డూని ఏమైనా చెక్ చేశారా, అది సుప్రీంకోర్టు అడిగిందనమాట. సో మొత్తానికి కీలకమైన పాయింట్లు. అందుకే మనం కొన్ని కీలకమైన విషయాల్లో న్యాయ వ్యవస్థ చెప్పే వరకు కూడా మనం ఆగాలి, మనం దీని మీద అప్పుడే స్పందించకూడదు అని అంటాం. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో అయితే ఇది తుది తీర్పు కాదు, కేవలం సుప్రీంకోర్టుకు వచ్చిన సందేహాలు మాత్రమే ఆ న్యాయవాదిని ప్రశ్నించింది. సో వీళ్ళు ఇచ్చే సమాధానాల ఆధారంగా తదుపరి విచారణ ఉంటుంది. సుప్రీంకోర్టు ఇదేమీ వైసీపీ వాళ్ళు సంబరపడక్కర్లేదు, అండ్ వీళ్ళేమీ డిఫెన్స్లోకి వెళ్ళక్కర్లేదు. ఇది కాలక్రమేణా వాదనలు వినిపించే వాదనలు, వీళ్ళు ఇచ్చే సాక్ష్యాలు, వీళ్ళు ఇచ్చే ఆధారాలకు అనుగుణంగా కేసు మలుపులు తీసుకుంటుంది. సో వీళ్ళు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు, అలాగే కల్తీ నెయ్యి ఎప్పుడెప్పుడు వచ్చింది, దాన్ని ఎప్పుడెప్పుడు వెనక్కి పంపించారు, వెనక్కి పంపించకుండా ఏమైనా లడ్డూల్లో వాడారా, అసలు ఈ టెండర్లు ఎప్పుడు జరిగాయి, ఇదంతా కూడా పూర్తి స్థాయి ఆధారాలు కనుక సుప్రీంకోర్టుకి ఇచ్చి సమర్థనీయమైన వాదనలు వినిపించగలిగితే అప్పుడు కొంతమేరకు ప్రభుత్వానికి టీటీడీకి ఉపశమనమే, లేకపోతే మాత్రం వైసీపీ రిలీఫ్ అయిపోద్ది అనమాట. సో గురువారం మళ్ళీ విచారణ ఉంది. గురువారం విచారణ మొత్తానికి కేసు సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు వచ్చే వరకు కూడా సెన్సేషనే. ప్రతి వాదనల్లో కూడా సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్సే చేస్తుంది. ఎందుకంటే ఈ అంశమే సీరియస్ది, చాలా సెన్సిటివ్ అంశం, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ప్రభుత్వం చాలా అగ్రెసివ్గా ఉంది.
ప్రభుత్వం వైపు నుంచి సీఎం స్థాయిలోనే ప్రకటన వచ్చింది. ఆ మరుసటి రోజే ఎన్డీడీబీ రిపోర్ట్ రిలీజ్ చేశారు. కాబట్టే ప్రభుత్వం అగ్రెసివ్గా వెళ్ళింది, విపక్షం డిఫెన్స్లో పడింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్తో ప్రభుత్వం డిఫెన్స్లో పడుతుంది, విపక్షం కాస్త అగ్రెసివ్గా వెళ్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.